టెండర్ బీఆర్ఎస్ హయాంలో మైనస్ టెండర్ ఉండే. ఇప్పుడు వీళ్ళు 2025లో దాన్ని రీటెండర్ చేసి మళ్ళీ ప్లస్లో అప్పగట్టారు. అట్లనే ఎస్ఆర్పి OC2 శ్రీరాంపూర్ గతంలో మైనస్ టెండర్ ఉండే. ఇప్పుడు ఆ మైనస్ టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ నిర్వహించి ప్లస్ టెండర్ కుమ్మక్కి చేసి రింగు చేసి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి వారి అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే ఎస్ఆర్పి OC2 ఎక్స్పాన్షన్ 2025 ఇది టెండర్ ఇప్పటికి 3 సార్లు వాయిదా వేసిండ్రు. ఇది కూడా కట్టబెట్టడానికి ఇంకా డీల్ సెటిల్ కాక వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గతంలో జరిగిన టెండర్లను రద్దు చేసి తిరిగి తమ అనుయాయులకు రింగ్ చేసి కోట్లాది రూపాయల కమిషన్లు మాట్లాడుకొని టెండర్లు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో మూడవ కోణం ఉంది ఇందులో. గతంలో సింగరేణి ఏం చేసేదంటే డీజిల్ బల్క్గా IOC నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ రంగ సబ్సిడరీ సంస్థ, డైరెక్ట్గా డీజిల్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డీజిల్ వాళ్ళు సరఫరా చేసి పని మాత్రమే చేయించుకునేవాళ్ళు. కానీ వీళ్ళ కమిషన్ల కోసం, వర్క్ వాల్యూ పెంచడం కోసం, పర్సంటేజీల కోసం ఇప్పుడు ఏం చేసిండ్రు, డీజిల్ను కూడా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసినారు. అప్పుడు ఏమైంది, 50 కోట్ల పని 100 కోట్లు అవుతుంది, డబుల్ అవుతుంది. పర్సంటేజ్ 50 కోట్ల మీద 10% మాట్లాడుకుంటే 100 కోట్లు డీజిల్ కూడా కలిపితే 100 కోట్ల మీద 10% వస్తుంది కదా. కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాన్ని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సంటేజీలు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల సింగరేణికి బాగా లాస్. ఎప్పుడైనా కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించినప్పుడు 18% GST కట్టాల్సి ఉంటుంది. నువ్వు 50 కోట్లు పని చేస్తే 50 కోట్ల మీదనే నీకు GST కట్టాలి. ఇప్పుడు డబుల్ రేట్ అవుతుంది, 100 కోట్లు అవుతుంది 50 కోట్ల పని. ఇప్పుడు 100 కోట్ల మీద GST కడితే సింగరేణి సంస్థకు నష్టం కదా. అంటే ఈ రకంగా సంస్థకు నష్టమైనా సరే మాకు కమిషన్లు పెరగాలి, మాకు కమిషన్లు వస్తే చాలు అని చెప్పి ఈ కొత్త డీజిల్ విధానాన్ని కూడా తీసుకొచ్చి ఇటు సంస్థకు నష్టం చేస్తున్నారు, మరోవైపు వీళ్ళు కమిషన్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎవరి కన్సర్న్లో జరుగుతుంది, ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. ఎవరికి టెండర్ రావాలన్నా, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ రావాలన్నా ఆయన ఆజ్ఞ లేనిదే సర్టిఫికెట్ రాదు, టెండర్ దక్కదు. ఒక రింగ్ లీడర్, ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టినారు. ఒక్కొక్క దానికి ఒక గ్యాంగ్ లీడర్. సింగరేణికి కూడా ఒక గ్యాంగ్ లీడర్ని పెట్టి ఇలా ఆయనకు అనుసరణలో ఇక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్లు, టెండర్లు దక్కించుకునేటువంటి విధానాన్ని ఇలా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది.